beautiful girl? Do you really wanna get on the floor? Oh my, you got it, girl. Let's get it rock and roll. Oh my, beautiful girl. Do you really wanna get on the floor? Oh my, you got it, girl. Let's get it rock and roll. Physically refined rice bran oil Jodi. ఎవరు అసలైన కిల్లాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzler Eterna range of products, Close Up, Mario Slimming partner Ayurved Nutrislim. ఓకే, అసలు జోడి అంటే ఏంటి? హలో, ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చెప్పావు కదా చంటి, ఇప్పుడు నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇట్స్ మై టర్న్. ఓకే, జోడి అంటే మిక్సీకి గ్రైండర్ కి ఉన్న సంబంధం, ఏసీకి ఏసీ రిమోట్ కి ఉన్న సంబంధం. అది జోడి అంటే జేఓడిఐ అని నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఇది మాత్రమే నోటిఫికేషన్ చేసుకోండి, మిగతా డిలీట్ చేయండి. మొత్తానికి ఈ రోజు మన ఈ జోడి ఎపిసోడ్ లో ఎవరు రాబోతున్నారు? రియల్ లైఫ్ కపుల్స్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. జోడి ఎవరు అసలైన ఖిలాడి? ధనరాజ్ గారు చెప్పండి, మీ ప్రకారంగా జోడి అంటే ఏంటి? జోడి అంటే ఇది. అరే ఏం చెప్పావు? ఏం చెప్పాడు? సూపర్ హిట్ ఆన్సర్ అండి, సూపర్ హిట్ ఆన్సర్. చెప్పు, జోడి అంటే ఏంటి? నాగిరెడ్డి గారు. జోడి అంటే మాది మీది వాళ్ళది వాళ్ళది. జోడి అంటే భార్యాభర్తల సంబంధం. ఆ భార్యాభర్తలు ఎలా ఉంటారంటే పెళ్ళైన 6 నెలల వరకు భార్య మాట భర్త వింటది. 6 నెలల తర్వాత భర్త మాట భార్య వింటారు. ఆ తర్వాత మొత్తం వీళ్ళ మాటలు మొత్తం పక్కింటి వాళ్ళు వింటుంటారు. నిన్ను ఎవడో ఇక్కడ ప్రసంగం వల్ల. మొత్తానికి జోడి అంటే ఏంటి అనేది వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పేశారు కాబట్టి మీ క్లోజ్ అప్ షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. అంటే తెలుగులో ఫస్ట్ నువ్వు కొట్టావా ఆవిడ కొట్టిందా చెప్పు చాలు. ఇంకా ఛాన్స్ రాలేదు నాకు. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ పెళ్ళికి? 7 కంప్లీట్ 8. అంతే, 7 కంప్లీట్ అయితే 8 అంతే. మీరు మీ ఫస్ట్ క్లోజ్ అప్ షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ అండి. ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుకున్నాం మేము. ఓహో, అంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడిన తర్వాత తను ఫోన్ చేసింది, మీరు నాకు తేజ గారు అంటే నేను ఎవరు సిగ్గుపడాలి అక్కడ, ఆమెనా మీరా? అంటే నేనే సిగ్గుపడ్డాను అన్నమాట. ఇప్పుడు కూడా సిగ్గుపడుతున్నాడు. నువ్వు ఎలా మిమిక్రీ చేయగలవు ఏంటి అనే టాలెంట్ ఫోన్లో చూపించాను. ఆ నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను. వాడి దగ్గర ఉంది చూడు, కత్తి లాంటి ఆన్సర్. క్లోజ్ అప్ షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. ఫస్ట్ టైం ఒక ఈవినింగ్ 5:30, 6 o'clock తను వచ్చింది. రాగానే ఐ లవ్ యూ అన్నాను ఇమీడియట్లీ. మీరేం రిప్లై ఇచ్చారు? నో చెప్పాను. నో చెప్పారు కదా, మీరేం ఆన్సర్ ఇవ్వాలనుకున్నారు? నాకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి పెద్ద ఫీల్ కాల. అందరు ఇలాగే చెప్తారు కానీ ఫీల్ కాల. కాకపోతే రెండో రోజు తనే చెప్పింది. అంటే యాక్చువల్లీ సంఘటనలు వద్దు, మొత్తం తెలిసి జనాలు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక సాంగ్ వేస్తాం, ఆ సాంగ్ మీద డాన్స్ చేయండి.
ఇప్పుడు మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, మనం అసలైన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మొత్తానికి జోడీకి వచ్చేసారు కాబట్టి జనరల్ గా ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది? ఒక 100% ఉందనుకో, ఎంత నమ్మకం ఉంది మీ ఆవిడ మీద? మా ఆవిడ మీద అయితే 100% ఉంది, నా మీద ఎంత ఉందో అదే కనుక్కుందాం, ఎంత ఉందండి? 100. 100. జాలు చూపించింది బానే. ఓకే, నాకు 100 ఫిక్స్. గట్టి నమ్మకం రా. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినాలి కదా. నీకు 100. అసలు పోనీ మీ ఇద్దరికి 100% ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. పెన్లో రీఫిల్ లాగా, గన్లో బుల్లెట్ లాగా, కాళ్ళకి చెప్పుల్లాగా, కన్నుకి రెప్పల్లాగా. వెరీ గుడ్ బాయ్. ధను, నీకు చెప్పు, మీ ఆవిడ మీద నీకు ఎంత నమ్మకం ఉంది? యాక్చువల్లీ నమ్మకానికి అమ్మలా ఉంటుందిరా మా అమ్మ. నాన్న నీకు చెప్పు, నువ్వు చెప్పు, వాడికి ఎంత ఉంది? నేను నమ్మకానికి నాలుగు అంటుండు. 100% ఎంత ఉందిరా? మొత్తం టోటల్ గా ఓవరాల్ గా చూడాలంటే అందరు చెప్పినట్టే 100కి 100% నమ్మకం ఉంటది. అంటే బేసిక్లీ ఏంటంటే మనం షోలో ఎంత తక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం, అది మ్యాటర్. డబ్బుల కోసం చూసుకుంటే జీవితాలు పోతాయి. ఇక్కడ డబ్బులు కావాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కావాలా? కావాలా? ఏంట్రా మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము లైఫ్ లాంగ్ భోజనం చేయకుండా ఉండాలని? అంటే మీరు మీకు ఫ్రీగా భోజనాలు పెడుతున్నారా? ఎందుకు పెడతారు? ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే భోజనం. మొత్తం 100 మీదే ఉన్నారు కాబట్టి మ్యాటర్ ఏంటి అంటే నేను జోడీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇస్తాను. ఓకే ఓకే, ఫస్ట్ మీరు 1 లక్ష తీసుకోండి, ఆ తర్వాత ఏంటి అనేది నేను చెప్తా. జనరల్ గా ఇంట్లో ఆడపిల్ల తీసుకుంటేనే ధనం ఉంటుంది. తీసుకోమా, తీసుకుంటావా? వద్దులే, తీసుకో. నేను ఎందుకు తీసుకోలేదు తెలుసా? నేనే ధనం. మొత్తానికి ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో లక్షలు రెడీగా ఉన్నాయి కాబట్టి లేడీస్ మీరు లేచి రండి. Boys, we have some wonderful music for you. Headphones please. మ్యాటర్ ఏంటి అంటే మీకు నేను లక్ష ఇచ్చాను. మీరు ఏం చేయాలి అంటే ఆచి తూచి ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, జనరల్ గా మీ హస్బెండ్ ఈ పని అయితే చేయగలుగుతాడు అని ఒక బెట్టింగ్ వేయమంటే మినిమం 25,000 దాటి మీరు ఎంత వేస్తారు? నువ్వెంత వేస్తావు? 25 అంతే. ఎన్ని అంతేనా? సంవత్సరాలు అయిందండి మీ పెళ్లికి? 10 years. ఇంట్లో యాక్చువల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా చూస్తుంది ఆవిడే. ఫైనాన్షియల్ ఒకటే ఏంటి, చాలా చూస్తుంది. 30. నువ్వెంత వేస్తావు బెట్టింగ్? 30. సో అసలు ఇప్పుడు ఆట అంటే ఏంటనేది తను చెప్తుంది. ఈ కార్డ్స్ తో తెలుసుకుందాం. ఓకే, పిక్. హ్యాపీగా కార్డ్స్ తెరవండి. ఓకే, సో ఈ నంబర్స్ మీకు ఎలా యూజ్ అవుతాయో తెలుసుకోవాలంటే గేమ్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ మన బాయ్. ఈ ఆట ఏంటి అని చెప్పే ముందు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఏంటి అంటే 1 to 10, 10 to 15, 15 plus. ఫస్ట్ ఎట్లా 1, 2, 3 లాగా వచ్చింది కాబట్టి నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు 1 to 10, 10 to 15, 15 plus. 10 to 15. ఓకే, సో మీరు 10 to 15 చూస్ చేసుకున్నారు కాబట్టి ప్లస్ మీ బెట్టింగ్ అమౌంట్ 30,000 కాబట్టి మీ అమౌంట్ ఇంటూ 3 times పెరగొచ్చు. ఓన్లీ ఇఫ్ యూ కంప్లీట్ ద గేమ్ ప్రాపర్లీ. ఓకే, ఆడి గెలిస్తే పెరుగుతుంది. నువ్వేం చూస్ చేసుకుంటున్నావు? 1 to 10. 1 to 10 అండ్ మీ బెట్టింగ్ అమౌంట్ వచ్చి 30,000 విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇంటూ 2 times. అండ్ మీకు ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ విచ్ ఇస్ 15 ప్లస్. కానీ బంపర్ ఆఫర్ ఉంది మీకు. ఒకవేళ గెలిస్తే మీ అమౌంట్ వచ్చి 25,000 ఇంటూ 5 times. ఇప్పుడుంది అసలైన ఆట. చాలా సింపుల్. ఏంటి అంటే బెలూన్ తెంపి అక్కడ పెట్టి కూర్చొని పగలగొట్టాలి. ఎవరు ఎక్కువ పగలగొడతారో వాళ్ళే విన్నారు. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇక్కడ ఏం మాట్లాడారు, ఎంత బెట్టింగ్ పెట్టారు, ఎంత నమ్మకం ఉంది, ఇది వాళ్ళతోటి ఏమీ చెప్పకండి. ఆల్ ది బెస్ట్ చెప్పేయాలండి. ఓకే, అంతే, డబ్బులు ముఖ్యం కాదు. ఓకే, సెటప్ ప్లీజ్. ఓకే బాయ్స్, రే అది తీసేయండి.
రండి. ఓకే, సో మీ దగ్గర ఒక్కొక్క దాంట్లో 25 బెలూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెలూన్ తీసుకెళ్లి పగలగొట్టాలి. 60 సెకండ్స్ టైం ఉంటుంది. ఓకే రెడీ 1 2 3 మ్యూజిక్ ఆన్. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतों ने पहली डांडिया తొందరగా కూర్చోవాలి. लिंगो लिंगो लेंग wata wata feeling oh lingo lingo leng you are my darling oh lingo lingo leng wata wata feeling oh lingo lingo leng What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. 9 8 7 6 5 4 3 2 1. రండి అమ్మా, మీరు రండి. సో ఇప్పుడు ఫస్ట్ ధనరాజ్ ఎన్ని పగలగొట్టాడు? 25 మైనస్ 1 2 3 10 11 12 13. అదికలామా నాగిరెడ్డి 1 2 2 3 3 4 4 5 6 6 15 16. మీ ఆటంటే నా లెక్క పెట్టుడే ఎక్కువ ఉందిరా. ఇప్పుడు ఇది నాయన ఫిడేల్ ఫనీ 1 2 3 14 15. అమ్మ నా కొడుకు 10 బాల్ కొట్టారు. ఇప్పుడు నువ్వు ఎంత బెట్ కట్టావు? నువ్వు 10 to 15. మాక్సిమం 10 మినిమం 15 కదా. మీరెన్ని బాల్ కొట్టారండి? 10 అండి. ఓన్లీ 10. ఓకే, ఓకేనా? మీరెంతమ్మా? 1 to 10. 1 to 10. నువ్వు ఎంతరా? 9. 15 plus. ఎంతమ్మా? 15 మైనస్ 15 minus 3. ఎస్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు కట్టిన బెట్టింగ్ ప్రకారంగా ఎవరు గెలిచారు అంటే ఈ రౌండ్ లో Pani garu 30,000 into 3 times. కంగ్రాచులేషన్స్. నాగిరెడ్డి 30,000 into 2 times. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ధనరాజ్ నీకు 25,000 into 25,000 మైనస్. సో ఈ రౌండ్ లో తోపు అంటే మీరే. హే, కంగ్రాచులేషన్స్, సూపర్. Wow! So well done, Jodies. Pani garu, మీ అకౌంట్ లో ఉంది 1,60,000 rupees. నాగిరెడ్డి గారు, మీ అకౌంట్ లో ఉంది 1,30,000 rupees. అండ్ ధనరాజ్ గారు, మీ అకౌంట్ లో ఉంది 75,000 rupees. థ్యాంక్ యూ. దీనిలో 2 గేమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ గేమ్ ని మీతోటి అపోజిషన్ ఎవరు ఆడాలి అనేది వాళ్ళ వీళ్ళ అనేది మీరే డిసైడ్ చేయాలి. ప్లస్ మీరెంత బెట్టింగ్ పెడుతున్నారో మీరు చెప్పాలి, వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలో కూడా మీరే చెప్పాలి. మిగతా వివరాలు మా ఆవిడ అందిస్తారు. నువ్వు డైరెక్ట్గా లావిని అడుగుంటే అయిపోయేది. అంటే జనరల్ గా వాడికి వాయిస్ బయట ఉంటుంది అనుకున్నా, బయట కూడా వాడి వాయిస్ కాదనమాట. చెప్పమ్మా, ఎవరు వీళ్ళ వాళ్ళ? ధనరాజ్ అనే వాళ్ళు ఆడతారు. ధనరాజ్ వాళ్ళతో ఆడతావా? ఓకే, వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలి? 25 అమ్మా. ఓకే, సో
ఫనీ 25 పెడుతున్నారు, ధనరాజ్ దగ్గర నుంచి 25 తీసుకుంటున్నారు. 25 పెట్టి ఈ ఆట స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆట ఏంటి అంటే తెలియాలంటే బాయ్స్ ప్లీజ్. చంటి నువ్వు జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ కి ఒక పేరు లాంటిది పెడతావు కదా, దీనికి ఏం పెడతావు? నీ బాల్ నా బుట్టలో. అరే సింపుల్ గా బుట్టలో బాల్. అబ్బా బాలేదబ్బా. బుట్టలో పాము అయితే బాగుంది కానీ బుట్టలో బాల్ బాలేదారా? ఓకే, నీ పెద్ద బాల్ నా బుట్టలో అనే ఈ గేమ్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా జోడీని పిలిచేయాలి కాబట్టి సెటప్ ప్లీజ్. సూపర్. సో మొత్తానికి జోడీస్ 2 రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు అటు తిరిగి బాల్ అలా వేస్తే మీరు ఆ బాల్ని బుట్టతో పట్టుకొని ఆ బుట్టలో ఉన్న బాల్ని దాలో పడేయాలి. 120 seconds. Ready? Music. 2, 3 మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో అదే దూకి వాణ్ణి పక్కడో రికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులని లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు 1 మంది కొక్కడో చేతులతో పట్టుకోవద్దు. సూపర్. లెక్కలన్నీ తెచ్చరో విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటుపోటు దాటర్రా Miss. ఉస్కో ఉస్కో పక్కడో సూపర్. ఓకే, సో ధనరాజ్ గారు మీరు వచ్చి 3 balls బాస్కెట్ చేశారు అండ్ ఫనీ గారు మీరు వచ్చి 4 balls బాస్కెట్ చేశారు కాబట్టి ద క్లియర్ విన్నర్ హియర్ ఇస్ నీ దగ్గర 20,000 పోయాయి, ఇప్పుడు 50,000 ఉన్నాయి. ఈ 50,000 తోటి నువ్వు ఖాళీగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. No. హ్యాపీగా వాడు ఉన్నాడు, వాడికి నీకు ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరు ఆడతారో మొత్తం అమౌంట్ వాళ్ళే విన్నర్స్. నువ్వు 3rd రౌండ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయావు కాబట్టి, వీసా తీసుకొని 3rd రౌండ్ లోకి వెళ్ళిపోయావు కాబట్టి నీ దగ్గర ఉన్న అమౌంట్ 1,85,000 రూపీస్. సెకండ్ రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటో తెలుసుకోవాలి అంటే సెటప్ ప్లీజ్. Teddy bear, where have you been? ఏమిటో పాప ఇంగ్లీష్ లో పాట పాడుతుంది, నాకు అర్థం కాదు. I have been to London to look at the Queen. ధనరాజ్ గారు ఈ గేమ్ స్పెషల్లీ మీకోసమే డిజైన్ చేశాము. చాలా సింపుల్. ఆట ఏంటంటే నెత్తి మీద ఒక బొమ్మ పెడతాం, వెనక నుంచి ఒక పేపర్తో పట్టుకొని ఇలా కొట్టాలి. అప్పుడు ఆ బొమ్మ డైరెక్ట్ ఎగిరి ముందున్న టబ్లో పడాలి. మళ్ళీ రాదు హెడ్ మీద టెడ్డి కొడితే తడిసింది చెడ్డి. హెడ్ మీద టెడ్డి కొడితే తడిసింది చెడ్డి. ఆటలో 1, 2, 3 మ్యూజిక్ ఆన్. కొంచెం ముందు పట్టదా? కొంచెం బాగా కొడితే తలకాయ పగిలిపోవాలి.
ఎవరు ఎన్ని కొట్టారని లెక్క పెడతాం. 1 2 3 4 5 టెడ్డీలు. రెడీ? 1 ఒకటి 2 రెండు 5 5 6 అది మాదేరా సీరియస్. అందులో నుంచి అది వెళ్ళిపోయిందండి. లేదా హోల్ లో నుంచి వెళ్ళిపోయింది. సరే, ఓకే. పడ్డా మీరే గెలిచారు. మీరే గెలిచారు కాబట్టి మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ ఒరంగు ట్యాంగో వాళ్ళ ఫాదర్ మా ధనరాజ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు. ఈ రౌండ్ లో ధనరాజ్ బీభత్సంగా పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నాడు 1,80,000 రూపాయలు ఖచ్చితంగా. ఓ సూపర్. ఈ రౌండ్ తోటి ధనరాజ్ థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు. కాకపోతే సాడ్ పార్ట్ ఏంటి అంటే పోసాని రాజా ఇలా వెళ్ళిపోతున్నావు ఏంటి రాజా నువ్వు? కానీ అన్నయ్య గెలిచాడు రాజా, నేను ముందే చెప్పాను రాజా. రాజా మొత్తం నీ అన్ని నాకిచ్చి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది రాజా. అంటే మీరు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వెళ్తూ మా అందరి కోసం ఏదైనా ఒక చిన్న మిమిక్రీయో డాన్సో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బట్ ఎనీవేస్ చాలా స్పోర్టివ్ వాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అన్న. అరే అందరికి ఒకసారి పోసాని గారి లాగా బాగా చెప్పేసి మా వాళ్ళందరికీ. రాజా బగర్ రాజా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు రాజా. ఐ లవ్ యూ రాజా. ఓకే థ్యాంక్ యూ నాగిరెడ్డి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి పని నీ దగ్గర ఉన్నాయి 1,80,000 రూపీస్. అండ్ ధనరాజ్ మీ దగ్గర ఉంది 1,80,000 రూపీస్. ఓకే సో ఇప్పుడు గేమ్స్ ఏంటి అంటే ఒక టేబుల్ మీద గ్లాసెస్ సరిపు ఉంటుంది. గ్లాసులు కింద పడకుండా క్లాత్ని గుంజేయాలి. ఇంకొకటి ఒక చిన్న రాక్కి తాళ్ళు కట్టి ఉంటాయి. నోట్లో వాటర్ బెలూన్ పెట్టుకొని ఆ తాళ్ల మించి దాటుతూ వెళ్ళి ఆ బెలూన్ దాలో వేయాలి. 5,000 రూపాయల్లో నువ్వు లీడింగ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఏది ఆడతాననుకుంటున్నావు, వాళ్ళకి ఏది ఆడమంటున్నావు నువ్వు చెప్పు. తాళ్ళు మేము ఆడతాం. మీరు తాళ్ళు ఆడతారు. ఓకే. గ్లాస్ సెటప్ ధనరాజ్ వాళ్ళు ఆడాలి. వావ్. ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడతారా ధనరాజ్ వాళ్ళు ఆడాలి? థ్యాంక్ యూ. ధనరాజ్ ఆడాలని పని డిసైడ్ చేశాడు. గేమ్ ఏంటో మీరు చూడాలి అనుకుంటే సెటప్ ప్లీజ్. ఆ గ్లాస్ సెటప్ టేబుల్ మీద ఉంది. మీరు క్లాత్ని పట్టుకొని సింగిల్ షాట్లో పట్మని తీసేయాలి. సింగిల్ షాట్ తీయడం కష్టం, మామూలుగా అయితే ట్రై చేస్తాం. 1 2 3 అంటాను మ్యూజిక్ ఆన్ అవుతుంది, హార్న్ వస్తుంది. హార్న్తో స్టార్ట్ చేయాలి, హార్న్ అంటే ఎండ్ అయిపోవాలి. రెడీ 1 2 3 మ్యూజిక్ ఆన్. సూపర్ నైస్ బ్రేక్. జింబాడీ. సూపర్ సూపర్ రా. సూపర్.
రెడీ 1 2 3 go 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 ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్ లో క్లాస్ సెటప్ రౌండ్ ఇంత టెక్నిక్ గా Okay. పర్ఫెక్ట్ గా ఆ. తెలివితేటలు ఏసై, ఉపయోగించి ఏసై. గుంజిన ఏకైక మగ పురుషుడు నువ్వే కాబట్టి Thank థ్యాంక్ యూ you. సో మచ్. నెక్స్ట్ గేమ్ కి ఆడబోతున్నాడు ఫనీ సెటప్ ప్లీజ్. 180 seconds ఇలా చెప్పినందుకు ఆయన గెలవాలి. రెడీ Music. మ్యూజిక్ ఆన్. స్లో. ఇంకోటి టైం ఉందిరా. అదే నేను 3 అడిగితే మీరు 4th కి అటెంప్ట్ చేస్తున్నారు. చూసిరా రే. ఓకే సూపర్. సో దట్ వాస్ అ థర్డ్ రౌండ్. సెకండ్ గేమ్ కూడా అయిపోయింది కాబట్టి మొత్తానికి విన్నర్ ఎవరో ఫ్యూ సెకండ్స్ లో తెలుసుకుందాం. ఈ రోజు ఈ ఎపిసోడ్ కి విన్నర్ ఈస్ ఫనీ. థ్యాంక్ యూ కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఫనీ మొత్తాన్ని గెలుచుకున్నది 9,25,000 రూపీస్. 9,25,000 కాకుండా we have gift hamper from Patanjali Kesh Kanti. పతాంజలి కేశ్ కాంతి వారి గిఫ్ట్ హ్యాంపర్. And దీంతో పాటు Dazzler range of products presents Dazzler of the Day, which goes to none other than Mrs. Funny. Congratulations. ఓకే, ఈ వారం ఈ ఎపిసోడ్ అదిరిపోయే గేమ్స్ తోటి, అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ తోటి, మీరు పొందిన ఎంటర్టైన్మెంట్ తోటి మనం బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో ఇంకో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, ఇంకా అదిరిపోయే గేమ్స్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ. Good night.